నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అసలు రాత్రి యూరిన్కి ఎందుకు ఎక్కువసార్లు వెళ్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. రాత్రి యూరిన్ ఎక్కువ వెళ్ళటానికి కేవలం డయాబెటీస్ ఒకటే కారణం కాదు, రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయి. ఉదాహరణకి మనకి బయట వాతావరణం చలిగా ఉందనుకోండి, మనం యూరిన్కి ఎక్కువసార్లు వెళ్తాం, అది అందరికీ తెలిసిందే. దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. ఇదే కాకుండా మనం రాత్రి పడుకోబోయేటప్పుడు మంచినీళ్ళు బాగా ఎక్కువ తాగామనుకోండి, రాత్రి యూరిన్కి ఎప్పుడూ ఒకసారి వెళ్ళేది 2-3 సార్లు వెళ్ళాల్సి రావచ్చు. అదే కాకుండా మనం రాత్రి పడుకోబోయే ముందు బాగా పెరుగు లాంటివి తీసుకున్నాం అనుకోండి, ఆ పెరుగులో ఉండేటువంటి వాటర్ కాంటెంట్ వల్ల కూడా మనం రాత్రి యూరినేషన్కి ఎక్కువసార్లు వెళ్తాం. ఇంకా కనుక చూస్తున్నట్లయితే ఫ్రూట్స్ రాత్రి పడుకోబోయేటప్పుడు తినేటువంటి అలవాటు కొంతమందికి ఉంటుంది. ఫ్రూట్స్లో వాటర్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పుచ్చకాయలు లాంటివి, అంటే వాటర్ మెలన్స్ లాంటివి కనుక తీసుకున్నట్లయితే కూడా వాటిల్లో ఉండేటువంటి వాటర్ వల్ల మనం యూరినేషన్కి ఎక్కువగా వెళ్ళటం అనేది నైట్ టైమ్స్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సింపుల్ మనం తెలుసుకోవాలి. వీటి వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు, కానీ నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అన్నిసార్లు లేకపోవడం వల్ల. దానివల్ల ఏంటంటే మనకి ఆ పీస్ఫుల్ స్లీప్ అనేది ఉండదన్నమాట. ఇది ఒకటి. రెండోది, మనకి ఏ కారణం చేత మెలకు వచ్చినా సరే, బ్లాడర్ కనుక ఫుల్గా ఉన్నా హాఫ్ ఫుల్గా ఉన్నా కూడా యూరిన్కి వెళ్ళాల్సినటువంటి ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి అన్నెసరీగా ఎక్కువసార్లు నిద్ర డిస్టర్బ్ అయినా కూడా మన యూరినేషన్కి ఎక్కువగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి ఆల్కహాల్ తీసుకునేటువంటి అలవాటు ఉంటుంది. వాళ్ళు రాత్రి పడుకోబోయేటప్పుడు బీర్ కనుక తీసుకున్నట్లయితే ఆ బీర్ వల్ల కూడా యూరినేషన్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఇతరత్ర కారణాలు కనుక తీసుకున్నట్లయితే కొంతమందికి ప్రాస్టేట్ సమస్యలు ఉంటాయి. ప్రాస్టేట్ సమస్యలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లాడర్ అవుట్ఫ్లో ఏదైతే ఉందో అది బ్లాక్ అవటం, దానివల్ల వీళ్ళు నైట్ టైం యూరినేషన్ ఎక్కువగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. అట్లనే యూరినరీ బ్లాడర్ ఇరిటబిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రాత్రిపూట్లు యూరినేషన్కి ఎక్కువగా వెళ్ళడం అనేది చూస్తూ ఉంటాం. ఇంకా కనుక చూసినట్లయితే బ్లడ్లో ఉండేటువంటి పొటాషియం స్థాయి కనుక ఉండాల్సిన దానికన్నా కనుక తక్కువగా ఉంటే దాన్ని హైపోకెలీమియా అని చెప్తూ ఉంటాం. దానివల్ల యూరినేషన్ ఎక్కువగా ఉండొచ్చు. కాల్షియం బ్లడ్ లెవెల్స్ కనుక ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే కూడా యూరినేషన్ ఎక్కువగా ఉండొచ్చు. ఇవే కాకుండా సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తీసుకోండి. యూరిన్లో కనుక ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్లయితే కనుక దానివల్ల కూడా మనం ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెక్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రిళ్ళు యూరిన్కి ఎక్కువసార్లు ఇస్తూ ఉంటాం. ఇంకా మనం ఇతరత్ర కారణాలు కనుక చూసుకున్నట్లయితే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ సమస్యని ముఖ్యంగా షుగర్ కంట్రోల్లో లేనట్లయితే కనుక చూస్తూ ఉంటాం. కాబట్టి డయాబెటీస్ ఉన్నట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే రాత్రిళ్ళు యూరిన్ కోసం లెగవాల్సినటువంటి అవసరం అన్నిసార్లు ఉండదు. ఇంకా మనం వేరే కారణాలు కనుక తీసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి మెడికేషన్స్, ముఖ్యంగా డైరెటిక్స్ అని చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు వాటిని బ్లడ్ ప్రెషర్కి వాడుతూ ఉంటారు, కొన్నిసార్లు ఏమో హార్ట్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు ఉండేటువంటి సందర్భాల్లో కూడా వాడుతూ ఉంటారు. కాబట్టి ఈ మందులు వాడుతున్నా కూడా మనం రాత్రిళ్ళు యూరిన్కి ఎక్కువగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండొచ్చు. కాబట్టి ఆ మందుల్ని అసలు డెఫినెట్గా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఈవినింగ్ ప్లేస్లో మార్నింగ్ వేసుకోవచ్చా అనేటువంటి అంశాన్ని ఈ డాక్టర్స్తో కనుక చర్చించినట్లయితే ఆ మెడికేషన్స్ని అడ్జస్ట్ చేయడం ద్వారా ఈ సమస్య లేకుండా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా రకరకాలైనటువంటి కారణాల వల్ల రాత్రిళ్ళు యూరినేషన్కి ఎక్కువగా వెళ్ళటం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం అటువంటి ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే కనుక డాక్టర్స్ని సంప్రదించినట్లయితే అసలు మీ కారణం ఏంటి అనేది కాస్త ఎవాల్యుయేట్ చేసి మీకు ఏ కారణం వల్ల అయితే ఆ ఎక్సెస్ యూరినేషన్ రాత్రిళ్ళు ఉంటుందో ఆ కారణాన్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, లేదా దాన్ని మాడిఫై చేయడానికి ప్రయత్నం చేస్తారు, లేదా అది తగ్గించలేకపోయినా కొన్నిసార్లు మీకు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇది కేవలం సిమ్టమ్ ఆర్ సైన్ మాత్రమే, అంటే అది లక్షణం మాత్రమే, ఇది రాత్రిళ్ళు యూరిన్కి ఎక్కువగా వెళ్ళటం అనేది. అంతే తప్పితే అది ఒక డిసీజ్ కాదు. కాబట్టి అండర్లయింగ్ డిసీజ్ అసలు ఏంటనేది డయాగ్నోస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలా కనుక డిటెక్ట్ చేయనట్లయితే ఆ అండర్లయింగ్ డిసీజ్ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అసలు ఈ రాత్రి యూరిన్కి ఎక్కువగా వెళ్ళటం అనేది దేనివల్ల వస్తుంది అనేది మనం డిటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలక్ట్రోలైట్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే లో పొటాషియం వల్ల, లేకపోతే హై కాల్షియం వల్ల, లేకపోతే హై బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల, లేకపోతే యూరినరీ బ్లాడర్ ప్రాబ్లం వల్ల, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల, లేకపోతే ప్రాస్టేట్ సమస్యల వల్ల, లేకపోతే బయట చలి ఎక్కువగా ఉండటం వల్ల, లేకపోతే వాటర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండటం వలన, లేకపోతే అసలు డైరెటిక్స్ లాంటి మందులు వాడటం వల్ల అనేది మనం అసలు రూట్ కాజ్ని కనుక తెలుసుకున్నట్లయితే
తప్పకుండా మనం ఆ రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని మాడిఫై చేయగలగటం, అట్లానే ఆ రూట్ కాజ్ వల్ల వచ్చేటువంటి ఇతరత్రా సమస్యలు, ఉదాహరణకి డయాబెటీస్ ఉందనుకోండి, కంట్రోల్ సరిగ్గా లేదనుకోండి, దానివల్ల యూరిన్కి ఎక్కువగా వెళ్ళటం అనేది కేవలం సైన్ ఆర్ సిమ్టమ్ మాత్రమే. కానీ మనం దాన్ని అలానే వదిలేస్తే కనుక ఆ హై బ్లడ్ షుగర్ లెవెల్స్ వల్ల ఏమవుతుంది, కళ్ళు డ్యామేజ్ కావచ్చు, కిడ్నీ డ్యామేజ్ కావచ్చు, నరాల డ్యామేజ్ కావచ్చు, హార్ట్ అటాక్స్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, ఇతరత్ర కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. కాబట్టి మనం అసలు రూట్ కాజ్ని ఎర్లీగా పికప్ చేయటమో, లేకపోతే దాన్ని మనం ఆల్రెడీ డిటెక్ట్ కనుక అయ్యి ఉన్నట్లయితే కనుక దాన్ని మనం ట్రీట్ చేయటమో చేసినట్లయితే కనుక మనకి సమస్యలు రాకుండా